అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజంలో ఇప్పుడు ఒక వార్త తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 27 ఏళ్లుగా అమెరికాలోనే నివాసం ఉంటున్న గ్రీన్ కార్డ్ పొందిన ఒక భారతీయ మహిళను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంకట నరసమాంబ వాసం శెట్టిని ఆగస్టు 11న సాధారణ చెక్ ఇన్ సమయాల్లో ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిస్టెన్షన్ సెంటర్ లో ఉంచారు. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మిట్ రెసిడెంట్ హోదా ఉంది. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోగా అమెరికా పౌరులైన 2 పిల్లలు 2 మనవళ్లు ఉన్నారు. 2022 జులైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు ఆమె భారత్ కు వచ్చారు. ఆ సమయంలో కోవిడ్ సోకడం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడంతో 2023 ఫిబ్రవరి వరకు భారత్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండడంతో శాశ్వత నివాస హోదాను వదులుకోవాలనే ఉద్దేశం ఉందా అనే కోణంలో అధికారులు ఆమె గ్రీన్ కార్డును ప్రశ్నించడం ప్రారంభించారు. భారత్ లో ఉన్న సమయంలోనే ఆమె నార్త్ కరోలినాలో సొంతింటిని కొనుగోలు చేశారు. ఉద్యోగం, కుటుంబం అన్ని అమెరికాలోనే ఉన్నందున గ్రీన్ కార్డు వదులుకునే ఉద్దేశం లేదని ఆధారాలు సమర్పించారు. నిజానికి డిపోర్టేషన్ కేసుకు సంబంధించి డిహెచ్ఎస్ ఆధారాలు సమర్పించలేకపోవడంతో మే 19న 2026 ఇమిగ్రేషన్ న్యాయమూర్తి ఈ కేసును కొట్టిపారేశారు. అయినా ఈ క్రమం తప్పకుండా చెక్ ఇన్లకు హాజరవుతున్న నరసంహమ్మను ఆగస్టు 11న అదుపులోకి తీసుకుని ఆమె గ్రీన్ కార్డ్ హోల్డర్ కాదంటూ అధికారులు వాదిస్తున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగస్టు 13న అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఆమె నిర్బంధిగా చట్టపరమైన ఆధారాలను 3 రోజుల్లో వివరించాలని, తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువ కాలం ఉంటే గ్రీన్ కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. కోర్టు నిర్ణయం తర్వాతే ఆమె బాండ్ హియరింగ్ మరియు విడుదలపై స్పష్టత కూడా రానుంది.